మాజీ మంత్రి జోగి రమేష్ పై మాజీ ఎమ్మెల్సీ రామ్మోహన్ మండిపడ్డారు. జోగి రమేష్ కుటుంబ సభ్యుల అక్రమాల పుట్టల్లో పాముల్లో ఒక్కోటి బయటికి వస్తున్నాయన్నారు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడిన విషయం రుజువు కావడంతో జోగి రమేష్ కొడుకును అరెస్టు చేశారన్నారు. జోగి రమేష్ కు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని బీసీ గౌడ కులం ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ ప్రశ్నించారు. బీసీల్లో పుట్టి అవినీతి చిల్లర కొట్టు రాజకీయాలు చేశారని మండిపడ్డారు. అక్రమాలన్నీ కూడా పాములు పుట్టలోంచి పాములు ఏ విధంగా బయటపడతాయో ఆ విధంగా ఈ అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. కొడుకు మాట తండ్రి మాట భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఈ తగులో. జోగి రమేష్ గారు ఏమని చెప్తున్నారు, అటాచ్మెంట్ భూములు ఎవడైనా కొంటాడా అని జోగి రమేష్ గారు నిన్నే ప్రశ్నించారు. కొడుకు ప్రెస్ మీట్ లో అందరూ కొనుక్కున్నట్టే మేము కొనుక్కున్నాం, దీంట్లో తప్పే ఉందా అంటున్నాడు. అంటే మీ అభిప్రాయాల్లోనే భేదాభిప్రాయాలు ఉన్నాయి. మీరు ఏ విధంగా తప్పును ప్రోత్సహించారు, ఆ దొంగ భూములు కొన్నారు, రెవెన్యూ అధికారులు అడ్డు పెట్టుకుని ఇవి ఏ విధంగా అమ్మేశారు అనే దాంట్లో స్పష్టంగా కనపడతాయి. చేత మీరు ఈ కేసు నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు. జోగి రమేష్ గారు గుర్తుంచుకోండి, మీ జోగి రమేష్ గారు ఈ యొక్క విషయంలో అరెస్ట్ చేస్తే తన కొడుకుని అమెరికాలో చదువుకున్నాడు అంటాడో, లేకపోతే నేను బీసీని గౌడని అంటాడో, అంటే నువ్వు తప్పు చేస్తే ఇవేవి కులాల్లో తీసేయాలా, నేను అరెస్ట్ చేయకూడదా, నువ్వేమి పూర్తి కుంభకోణాలతో నువ్వు దీంట్లో ఇరుక్కున్నావు. ఇరుక్కుని ఈవేళ నా కొడుకు అమెరికాలో ఉన్నాడంటే ఎవరు నమ్ముతారు? నువ్వు బీసీ కార్డు ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు జగన్ గారి ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉన్నప్పుడు నీకు బీసీలు గుర్తుకు రాలేదా?